హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, నేనైతే అలా మార్కెట్ నుండి వస్తుంటే నా కంటికి ఎంతో అట్రాక్టివ్గా గ్రీనరీగా చాలా ఫ్రెష్గా కనబడిందండి ఈ గ్రీనీ లీఫీ వెజిటేబుల్. అదేనండి గోంగూర. సో ఇక ఆలస్యం చేయకుండా పచ్చడి చేయడానికి ఇంటికైతే తెచ్చేసుకున్నానండి. సో దానికోసం ముందుగా గోంగూర అయితే కడిగేసి చక్కగా ఇలా గిన్నెలో తీసి పెట్టుకున్నాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎండుమిర్చి, కాస్త పుదీనా, కరివేపాకు కూడా వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పచ్చిమిర్చి, అలానే టమాటో అండ్ ఆనియన్ కూడా పీసెస్ చేసి పెట్టేసుకున్నానండి. సో మన పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇక పచ్చడి చేసేసుకోవడమేనండి. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ధనియాలు, జీలకర్ర అలా వేసుకొని కలుపుతూ ఎండుమిర్చి అయితే వేసేసుకున్నానండి. సో ఎండుమిర్చిని కూడాను చక్కగా తుంపి వేసేసుకుంటే లోపల ఉన్న సీడ్స్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. సో లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో చక్కగా మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలండి. సో పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ను కూడా అలా ఉడికించుకోవాలండి. సో దీంట్లో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ పుదీనా అలానే ధనియాలు, జీలకర్ర ఇవంతా కూడా హెల్త్కి చాలా మంచివండి. సో ఇలా పుదీనా కూడా ఫ్రై అయ్యాక దీంట్లో కరివేపాకు రెబ్బలు అనేది వేసుకోవాలండి. కరివేపాకు కూడా మనకు హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి. సో కరివేపాకు చక్కగా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయింది. దీంట్లో కాస్త చింతపండు అలా వేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక ఫైనల్గా అయితే మనం గోంగూర యాడ్ చేసుకోవాలండి. సో ఈ గోంగూర చక్కగా అలా మూత పెట్టేసుకొని ఒక 5 minutes అలా ఉడికిస్తే చాలండి. చక్కగా అందులో వాటర్ అనేది ఫామ్ అయిపోయి ఉడికిపోతుంది. సో అలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చక్కగా ఫైనల్గా దీంట్లో ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకొని మిక్సీలో వేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని సరిపడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఫైనల్గా పోపు పెట్టుకోవాలి. సో ఈ పోపు మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో టేస్టీ యమ్మీ గోంగూర పచ్చడి రెడీ అండి. వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఆ టేస్టే వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.